ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, పత్తికొండ ఆర్టీఓ భరత్ నాయక్, మాజీ శాలివాహన చైర్మన్ తెలుగుదేశం కార్యకర్త తుగ్గలి నాగేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ డ్రైవర్లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తాజాగా ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఇబ్బందికి గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఈ పథకం అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కును పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా 2,90,660 మంది అందులో గుర్తించడం జరిగింది. తర్వాత దీనికోసం కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మేము అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు 15,000 ఇస్తాను. 10,000 మనం చాలా మంది వచ్చేసినాం. 15,000 కల్లా చాలా మాటల కింద పడిన గొప్ప నిర్ణయం ఇది. దానికి ధన్యవాదాలు. ఆటో డ్రైవర్ ఈరోజు దీన్ని సరిగ్గా వినియోగించుకొని అంటే ఆటో దానికి అప్లై చేసుకున్నారో వచ్చినటువంటి 15,000 రూపాయలు ఉద్దేశించి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈ సబ్జెక్ట్ మీద ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 2,90,660 మంది అందులో గుర్తించడం జరిగింది. తర్వాత దీనికోసం కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మేము అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు 15,000 ఇస్తాను. 10,000 మనం చాలా మంది వచ్చేసినాం. 15,000 కల్లా చాలా మాటల కింద పడిన గొప్ప నిర్ణయం ఇది. దానికి ధన్యవాదాలు. ఆటో డ్రైవర్ ఈరోజు దీన్ని సరిగ్గా వినియోగించుకొని ఎందుకంటే చేసే వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే చేయకుండా చెప్పి